హలో అండి, ఇది పెయింట్ డబ్బా. దీంట్లో చెట్లు పెడదామని అనుకున్నాను, కానీ అట్లాగే పెడితే బాగుండదు. దాన్ని కొంచెం డెకరేటివ్ పార్ట్గా చేద్దామని అనుకుంటున్నాను. నా దగ్గర ఒక డెకోపేజ్ టిష్యూ పేపర్స్ ఉన్నాయి. ఎక్రిలిక్ కలర్స్తో పెయింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఒక 2 లేయర్స్ వేస్తే సరిపోతుంది. కానీ నా దగ్గర జెస్సో లేదు. జెస్సో వేస్తే ఇంకా బాగా ప్లాస్టిక్కి బాగా పడుతుంది. ఈ పెయింట్తో డౌటే. ఇది 2 లేయర్స్ వేస్తున్నాను కానీ కొంచెం డౌట్గానే ఉంది. కలర్ పోతుందో ఏమో అనేసి చూస్తాను. రేపు డ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను దాన్ని. డ్రై అయిందండి. డ్రై అయిన తర్వాత చూస్తే అది కొంచెం పెయింట్ పోతున్నట్టుగా అనిపించింది. అందుకే టిష్యూ పేపర్స్తో వేస్తున్నాను. ఫెవికాల్ గ్లూలో కొంచెం వాటర్ యాడ్ చేసి, వాటర్ కొంచెం ఎక్కువనే యాడ్ చేయాలి దీనికి. ఎందుకంటే లైట్గా తిక్కుగా ఉంటే కనుక పేపర్ పైకి వచ్చేసేస్తుంది. అందుకని కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసి లిక్విడ్ మాదిరిగానే ఉండాలి అది. అదొక 2 లేయర్స్ వేద్దాం అనుకుంటున్నాను. ఇంకో లేయర్ కూడా వేసేస్తున్నాను. 2 లేయర్స్ కంప్లీట్ అవుతుంది దీంతో. లిక్విడ్గా ఉండాలి. మొత్తం ఒకసారి అంతా గ్లూ పెట్టేసి మొత్తం ఒకసారి వేసేసి మళ్ళీ డ్రై అయిపోవాలి అది మొత్తము. డ్రై అయిన తర్వాత అప్పుడు డీకోపేజ్ పేపర్ వేసుకోవాలి. ఈ డీకోపేజ్ పేపర్ నా దగ్గర లాంగ్ బ్యాగ్ తీసుకున్నదే ఉండింది. ఎప్పుడో 1 ఇయర్ బ్యాగ్ తీసుకున్నవి అట్లాగే ఉన్నాయి అవి. అదే తీసి కట్ చేసేసి మనకి ఇష్టమున్న షేప్లో కట్ చేసుకోవచ్చు. ఒక కరెక్ట్ షేప్ రావాల్సిన అవసరం లేదు. కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా చేసేసుకుంటూ వెళ్తే అది న్యాచురల్ వచ్చినట్టుగా కనిపిస్తుంది అనమాట. పెయింట్ వేసినట్టుగానే ఉంటుంది అది మనకి. పేపర్ దానికి పెయింట్ దాని మీద అతికిచ్చేసిన తర్వాత పేపర్ మనం పెయింట్ వేసినట్టుగానే ఉంటుంది అది. ఇది నేను అమెజాన్లోనో ఇట్సీ బిట్స్లోనో తీసుకున్నాను. దేంట్లోనో గుర్తులేదు. రెండిట్లో నుంచి తెప్పించుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. దీనికి కొంచెం తడి అద్దుకొని మనము ఎడ్జెస్ దగ్గర ఇట్లా టచ్ చేసేసి టిష్యూ పేపర్స్ 2 టిష్యూస్ ఉంటాయి దానికి లేయర్స్ మాదిరిగా. ఆ లేయర్స్ తీసేయాలి. 2 లేయర్స్ తీసేస్తే అప్పుడు అతికించుకోవడం ఈజీగా ఉంటుంది మనకి. సెంటర్ చూసుకొని అతికిస్తున్నాను గ్లూ పేపర్. గ్లూ మాత్రం లిక్విడ్ ఉండాలి. కొంచెం మరీ తిక్కుగా ఉండద్దు, మరీ లిక్విడ్గా ఉండద్దు. ఇది కొంచెం దీనికి. ఈ నా ప్లాస్టిక్ పేపర్ ఎందుకంటే మనం చేయి పెట్టి టచ్ చేసినాం అనుకుంటా పేపర్ మనకు వచ్చేసేస్తుంది. గ్లూ వేసేసుకొని ప్లాస్టిక్ పేపర్తో మనం ప్రెస్ చేసేసుకొని పెట్టేసేస్తే డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇంకొకటి సెకండ్ కోట్ కూడా వేయాలి దీనికి. 2 కోట్స్ వేసేసి జస్ట్ ట్యాపింగ్ చేయాలి దాంతో అంతే. ఇంకొక చిన్నది సైడ్కి ఒకటి ఉండింది, అది కూడా అక్కడ పెట్టేసేస్తే న్యాచురల్గా ఉంటుంది అనేసి అది తీసి అక్కడ కూడా పెట్టేస్తున్నాను. నా దగ్గర పాతవి కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు అది కూడా కొంచెం కొంచెమే ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. వైట్ కలర్ ఉంది కానీ ఈ బ్లూ కలర్స్ గ్రీన్ లేదు. బ్లూ కలర్ వేస్తూ వాటర్ ఎక్కువ యాడ్ చేస్తూ జస్ట్ జిగ్జాగ్ మనకి ఇష్టం వచ్చినట్టుగా, దీనికి పెద్ద పెయింటింగ్ రావాల్సిన అవసరం లేదు. మన ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా కలర్స్ యాడ్ చేస్తూ చూసుకుంటూ న్యాచురల్గా వచ్చేటట్టుగా చూసుకుంటూ వైట్ వాటర్ బ్లూ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. తర్వాత అక్కడ గ్రీన్ లీవ్స్ ఉన్నాయి కదా, ఆ లీవ్స్కి కొంచెం హైలైట్ చేయడానికి గ్రీన్ కలర్ యాడ్ చేస్తున్నాను దానిపైనే. సేమ్ దానిపైనే దిద్దడం అన్నట్టుగానే అంతే. ఈ లీవ్స్ని కొంచెం హైలైట్ చేస్తున్నాను గ్రీన్ కలర్తో.
మళ్ళీ వైట్ యాడ్ చేస్తూ కొంచెం గ్రీన్, కొంచెం బ్లూ, మళ్ళీ వాటర్, ఈ 3 యాడ్ చేసుకుంటూ నేను న్యాచురల్గా ఉండేటట్టుగా దానికి అది మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకుంటున్నాను అంతే. దీనికి పెద్దగా పెయింటింగ్ రావాల్సిన అవసరమే లేదు అసలు. ఇక్కడ మన ఇష్టం వచ్చినట్టుగా కలర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇష్టం వచ్చిన కలర్ అది దానికి మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకుంటూ గ్రీను, బ్లూ, వైట్ యాడ్ చేస్తూ వాటర్ యాడ్ చేస్తూ నేను మొత్తం జిగ్జాగ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాను అంతే. ఈజీగా ఉంటుంది ఇది. తర్వాత ఫెవిబాండ్ తోటి జూట్ పైన అది కనిపించకుండా ఉండడానికి అనేసి ఆ జూట్ తోటి అది మొత్తం అంతా కట్టేస్తున్నాను, చుట్టేస్తున్నాను దాన్ని. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పెయింట్ చేయాలి. ఇది మాత్రం కొంచెం థిక్‌గా ఉండాలి. మనం ఇంకోసారి దీనిపైన మొత్తము డీకోపేజ్ పేపర్ పైన మొత్తము గ్లూ, కొంచెం వాటర్ యాడ్ చేయాలి. మరీ థిక్‌గా ఉండొద్దు, మరీ వాటరీగా కూడా ఉండొద్దు ఇది. ఇది వేసేసి ఇంకొకసారి ఇది కూడా ఒక 2 లేయర్స్ వేయాలి. 2 లేయర్స్ వేసేసి డ్రై అయిపోయే వరకు ఉంచాలి దాన్ని. ఇది మాత్రం జూట్ మీద మాత్రము కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేస్తూ మళ్ళీ గ్లూ యాడ్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేస్తూ ఒకటి మొత్తం గట్టిగా ఉండడానికి అది మళ్ళీ ఒక లేయర్ దాని పైనుంచి వేసినాను. ఇది ఒకసారి గ్లూ వేసిన తర్వాత మళ్ళీ ప్లాస్టిక్ పేపర్తో మొత్తం ప్రెస్ చేస్తున్నాను మంచిగా దానికి థిక్‌గా స్టిక్ అవ్వడానికి. ఇది కూడా 2 లేయర్స్ వేయాలి గ్లూ. ఇప్పుడు కొంచెం సెకండ్ టైం వేసినప్పుడు కొంచెం వాటరీగా ఉన్నా ఏం కాదు. ఫస్ట్ టైం మాత్రం థిక్గానే ఉండాలి. సెకండ్ టైం కొంచెం దానికంటే ఫస్ట్ వేసిన దానికంటే కొంచెం లిక్విడ్గా ఉన్నది అంతే. ఇది మొత్తం పాట్ మొత్తము టిష్యూ పేపర్స్ కలర్స్ వేసినాం కదా, అది కొంచెం గట్టిగా పట్టి ఉండడానికనే వేయాలి. నేను ఇదేమో నేను వుడ్ వార్నిషే వేస్తాను ఎప్పుడైనా కానీ దీనికి, డీకోపేజ్ పేపర్కి. వేరేది ఉంటుంది కానీ నేను మాత్రం ఇదే ప్రిఫర్ చేస్తాను కొంచెము. ఇది బయట పెట్టినా మనకి నేనైతే ఆల్రెడీ 10 ఇయర్స్ బ్యాకే వేసినప్పుడు అవి ఇప్పటి వరకు ఉన్నాయి. కొంచెం ఎండల్లోనే ఉన్నాయి కాబట్టి కొంచెం ఇప్పుడిప్పుడే పేపర్ అది పోతుంది. ఇది ఇంట్లో పెట్టుకొని మనము ఏదన్నా లోపల తొట్టి పెట్టేస్తే ఈజీగా 10-20 ఇయర్స్ అసలు కలర్ పోదు, ఏం కాదు అసలు ఇది. నా దగ్గర ఒక క్రోటాన్ ఏదో ఉండింది, అది తెచ్చి పెట్టేసినాను. ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇంట్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది ఇది. ఓకే అండి, బాయ్.